సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఒకరోజు చంద్రకాంతం దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ ఉంది. అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతాన్ని ఇలా అడుగుతుంది, ఏమైందే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తమ్మా, మన ఊరి పెద్దలందరూ ఈ న్యూ ఇయర్ కి జైంట్ కేక్ కాంపిటీషన్ పెడుతున్నారు. ఎవరైతే అన్నింటికంటే పెద్ద కేక్ తయారు చేస్తారో వాళ్ళకి 1,00,000 రూపాయల బహుమతంట. ఎలాగైనా నేను ఆ కాంపిటీషన్ లో గెలిచి ఆ పైసలు తీసుకోవాలి. దాని గురించి ఆలోచిస్తున్నానత్తమ్మా. అందులో ఆలోచించడానికి ఏముందే, ఎట్లాగో నీకు కేక్ చేయడం వచ్చుగా, వెళ్ళి గదే చెయ్యి. ఇది ఇంకొంచెం పెద్ద కేక్ కాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడాలి అంతే. కొంపదీసి మళ్ళీ ఏదైనా దిమాగ్ ప్లాన్ చేస్తున్నావా ఏంది? అయ్యయ్యో, నేను గట్లెందుకు చేస్తా అత్తమ్మా? ఈసారి చాలా నిజాయితీగా ఆడతా, కావాలంటే నీ మీదొట్టు. వామ్మో ఒసేయ్, నీ కష్టం ఏదో నువ్వు పడు, నా మీదెందుకే ఒట్టేసుడు, నన్ను చంపకే తల్లి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చంద్రకాంత మనసులో ఇలా అనుకుంటుంది, ఇప్పుడు అంత పెద్ద కేక్ చెయ్యాలంటే మస్తు ఖర్చు అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా చంద్రకాంతానికి ఒక ఐడియా వస్తుంది. తను వెంటనే ఒక పెద్ద బలూన్ తీసుకొని దాన్ని ఊది పెద్దగా చేస్తుంది. ఆ బెలూన్ పైన క్రీమ్ పోసి దాన్నే కేక్ లా తయారు చేస్తుంది. అది చూసి తనలో తాను ఇలా అనుకుంటుంది, వాహ్ వాహ్, క్యా బాత్ హే, కొంచెం ఖర్చుతో కొంచెం టైంలో ఎంత పెద్ద కేక్ చేసినా చందు ఇస్ ద బెస్ట్. ఆ పోటీ రోజు రాణి వచ్చింది. అందరూ ఎంతో హుషారుగా తమ తమ కేక్స్ ని కాంపిటీషన్ కి తీసుకుని వచ్చారు. చంద్రకాంతం కూడా తన కేక్ ని తీసుకుని వచ్చింది. అంత పెద్ద కేక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఒకరికొకరు ఇలా గునుక్కుంటున్నారు, ఏందే అంత పెద్ద కేక్? ఇంకొకరు, ఏందిది, అమ్మో ఎంత పెద్ద కేకో అని అక్కడ ఉన్న వాళ్ళందరూ నోరున వేళ్లేసుకున్నారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న సూర్యకాంతం చంద్రకాంతం చేసిన కేక్ ని చూసి సూర్యకాంతంకి డౌట్ వచ్చింది. తన మనసులో ఇలా అనుకుంది, ఏంది ఇంత పెద్ద కేక్ నా కోడలు తయారు చేసిందా? దానికి అంత సీన్ లేదే, ఏదో గూడుపుటాని చేసింది, గదేదో నేను కనిపెట్టాలే అని తన ఇంట్లోకి వెళ్లి తన మ్యాజిక్ గ్లోబ్ తీసి ఏం జరిగిందో చూస్తుంది. చంద్రకాంతం బెలూన్ ని ఊది దానికి క్రీమ్ పూసి కేక్ లా మార్చడం చూసి సూర్యకాంతం షాక్ అవుతుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది, అమ్మ నా కోడలా, జనాల్ని మోసం చేద్దామనుకుంటున్నావా? నీకు గిట్ల కాదే, పైగా నా మీదే ఒట్టేసినవు, చెప్తా నీ సంగతి అని అనుకుని సూర్యకాంతం ఆ కాంపిటీషన్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ జనాలంతా గుంపులుగా చేరి చంద్రకాంతం కేక్ ని చూస్తూ ఉన్నారు. ఆ ఊరి పెద్దలు మైక్ లో చంద్రకాంతం ని విన్నర్ లా ప్రకటిస్తారు. అది విన్న చంద్రకాంతం ఎంతో సంతోషంతో ఆ చెక్ తెచ్చుకోవడానికి స్టేజ్ పైకి వెళ్తుంది. అప్పుడే సూర్యకాంతం ఒక పెద్ద గుండు సూదితో ఆ కేక్ లోపల ఉన్న బెలూన్ ని పొడుస్తుంది. దాంతో ఆ క్రీమ్ మొత్తం అందరి ముఖాలపైన, కేక్లపైన, డ్రెస్సెస్ పైన పడుతుంది. దాంతో వాళ్ళు ఎంతో ఇష్టంగా చేసుకున్న కేకులు, వేసుకున్న కొత్త బట్టలు పాడైపోవడంతో వాళ్ళందరికీ కోపం వస్తుంది. చంద్రకాంతంని కోపంగా చూస్తూ ఇలా అంటారు, మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? నీ వల్ల కేకులన్నీ ఖరాబైనాయి అని అందరూ తనని తిడుతూ ఉంటారు. తనకి ఇచ్చిన చెక్ కూడా రిటర్న్ తీసుకుంటారు. అప్పుడు అక్కడికి వచ్చిన సూర్యకాంతం వాళ్ళందరితో ఇలా అంటుంది, ఒక్క నిమిషం ఆగండి, ఏంది అందరూ మా కోడల్ని తిడతాన్నారు? తప్పు మీలో కూడుంది అని అంటుంది. అది విన్న జనాలు ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అందులో ఒకరు ఇలా అంటారు, మేమేం చేసినామమ్మా? దానికి సూర్యకాంతం, పండగ అనేది అందరూ కలిసి జరుపుకునేది, అంతేకాని ఇలా విడిపోయి చేసుకునేది కాదు. అందరూ విడివిడిగా కాకుండా మంచిగా కలిసి చేసుకుని ఉంటే అందరికంటే ఇప్పటి వరకు ఎవరూ చూడనంత పెద్ద కేకు తయారు చేసేటోళ్ళం. ఆ ప్రైజ్ మనీ మన ఊర్లో ఉన్న ఏదో ఒక సమస్యను తీర్చుకోవడానికి వాడుకునేవాళ్ళం. దీంతో అందరూ కలిసిమెలిసి ఉన్నట్టు ఉంటుంది, పైగా అందరికీ సమానంగా లాభం కూడా ఉంటుంది అని అంటుంది.
అది విన్న జనాలు సూర్యకాంతం ఆలోచనని మెచ్చుకుంటూ చప్పట్లు కొడతారు. వెంటనే అందరూ కలిసి ఒక పెద్ద కేక్ తయారు చేసుకుని న్యూ ఇయర్ ని ఎంతో సంతోషంగా ఊరంతా కలిసి జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అప్పుడు చంద్రకాంతం సూర్యకాంతం దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, చాలా థ్యాంక్స్ అత్తమ్మా, ఈ రోజు మీరు టైంకి వచ్చి నన్ను సేవ్ చేసిన అత్తమ్మా. కానీ నాకు ఒక్క డౌట్ ఉంది అత్తమ్మా, ఆ బెలూను ఎట్లా పేలిందా అని. దానికి సూర్యకాంతం, ఏమోనే, ఎవరికి తెలుసు, బహుశా ఎవరో ఒకరు గుండు సూదితో దాన్ని గుచ్చిండ్రో ఏమో అని నవ్వుతూ అంటుంది. దాంతో ఆ బెలూన్ని పేల్చింది సూర్యకాంతమే అని చంద్రకాంతంకి అర్థమవుతుంది. సూర్యకాంతాన్ని చూస్తూ చంద్రకాంతం మనసులో ఇలా అనుకుంది, హా, ఇంత ఖచ్చితంగా చెప్తున్నావంటే ఖచ్చితంగా అత్తమ్మా ఇది నీ పనే, చెప్తా నీ సంగతి అని అనుకుంటుంది.